లేటెస్ట్‌గా వార్త ఏంటంటే, నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు హుహు. తెలుగుదేశం పార్టీకి. అదేవిధంగా తమిళనాడులో ఇప్పుడు ఆహ్, ఉదయనిధి స్టాలిన్ వారసుడిగా దాదాపుగా గుర్తింపబడ్డాడు. మంత్రిగా కూడా ఉన్నాడు ఆయన కూడా అక్కడ. కాంగ్రెస్ పార్టీలో మనం డైనాస్టిక్ విధానం ఉందని ఎప్పటినుంచో విమర్శలు బీజేపీ కూడా చేస్తా ఉంటది. కానీ ఎందువలన తెలీదు గానీ, ప్రాంతీయ పార్టీల్లో భారతదేశంలో ఈ రకమైనటువంటి ధోరణి చాలా ఎక్కువ. ఎందువలనంటారు? జాతీయ పార్టీలు 2 గదా ప్రధానమైనవి. మిగతా ఉన్నా కూడా 2 ప్రధానమైన పార్టీలు. కాంగ్రెస్ పార్టీ తర్వాతొచ్చింది గానీ, తొలుత వారసత్వం లేదు. ఒక స్వతంత్ర పోరాటం నుంచి, హ్మ్. జాతి నిర్మాణం నుంచి, దేశంలో అన్ని కులాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు కలపటం నుంచి వచ్చింది. గాంధీ గారి ముఖ్యంగా ఆయన వచ్చిన తర్వాత ఒక ఉత్తేజభరిత వాతావరణంలో, త్యాగమయ వాతావరణంలో వచ్చింది. తర్వాత ఇందిరాగాంధీ గారి పుణ్యం అని చెప్పని నాకేమైందో నాకు తెలుసు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు నమ్మిన లక్ష్యాలు ఈ దేశమంతా ఒక్కటే, కులాలకు అతీతంగా, ప్రాంతాల భాషలకు అతీతంగా ఈ దేశ సంస్కృతిని కాపాడాలి, ఎన్ని వేల సంవత్సరాల సంస్కృతిని సమాజంలో ఒక నాగరికతను కాపాడాలి, దేశ ఔన్నత్యాన్ని పెంచాలి, ఒక లక్ష్యంతో చాలామంది త్యాగాలతో, అందులో పాపం ఆర్ఎస్ఎస్ వచ్చేదాకా ప్రచారకులు వాళ్ళు వివాహం కూడా లేకుండా, కుటుంబం అనేది లేకుండా నిజంగా వ్యక్తిగతంగా త్యాగాలు చేస్తున్న వాళ్ళు చేస్తున్న కదా, ఆ నేపథ్యం నుంచి వచ్చి. కానీ ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా ఎట్లా వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ తగ్గిపోతున్నంత వేగంగా బీజేపీ పెరగలేకపోయింది. ఈ మధ్య ఇప్పుడు పెరుగుతోంది కానీ తొలుత పెరగల. రాజకీయంలో శూన్యతని ప్రజలు క్షమించరు, భరించరు. ఎందుకంటే ఎవరు లేకపోతే ఒకళ్ళు సృష్టించుకుంటారు. నేపాల్ ఉంది. నేపాల్‌లో బాలన్ షా 36 ఏళ్ల కుర్రాడు. ఒక కొత్త పార్టీ స్వరాజ్య పార్టీ ఏదో 2022లోనే అప్పుడు వచ్చింది. చిన్న పార్టీ. ఆ పార్టీ పేరుతో ఢమాల్ని వాడు 3.2 మెజారిటీ ఇచ్చారు. నిర్ధూమధాం అయిపోయింది. ఎందుకని? ఉన్న రాజకీయ పార్టీల మీద పూర్తిగా విశ్వాసం పోగా ఇంకో పార్టీని ప్రజలు సృష్టించుకున్నారు. ప్రాంతీయ పార్టీలు అట్లా వచ్చినాయి. ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఎట్లా వచ్చారాయన? కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదు, వాళ్ళు తప్ప గతి లేదన్న కారణంగా. కానీ వ్యతిరేకత ఉన్నది. 50% ఓట్లు పడడం లేదు వాళ్ళకి. మిగతా వాళ్ళందరూ కలిసిపోయి ఆయన పక్కన చేరారు. ఒక ఒక మంచి ప్రజల్లో ఆకర్షణ ఉన్న కళాకారుడు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి, మనసు ఉన్న మనిషి కాబట్టి చేరాడు. అదే కర్ణాటకలో ఎన్టీఆర్ లాంటి వాళ్ళు లేరు. అయినా కూడా జనతాదళ్ పేరుతో మొట్టమొదటి కొద్దిగా అరకొరగా వచ్చినా కూడా రామకృష్ణ రెడ్డి ఈ స్థాయిలో వచ్చేసాడు ఆయన కూడా. అంటే రాజకీయంలో శూన్యాన్ని ఆ సమాజం భరించదు. ఒక వ్యక్తి చుట్టూ వచ్చినప్పుడు చాలా తేలికవుతుంది. ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్. ఎందుకంటే మన సమాజం ఉన్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి చుట్టూ నిర్మాణం చేయడం చాలా తేలిక. ఒక వ్యవస్థ చుట్టూ, ఓ సిద్ధాంతం చుట్టూ అంటే దశాబ్దాలు పడుతుంది. వ్యక్తి చుట్టూ చేరగానే మన సమాజంలో సాంప్రదాయం ప్రకారం వ్యక్తి కుటుంబం. కుటుంబం లేకపోతే మరి ఉదాహరణకి ఎంజీఆర్ పోయినప్పుడు కూడా ఆయన భార్యను తీసుకొచ్చారు. జయలలిత గారు కూడా ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో వచ్చింది. ఆవిడకి ఏదో సామర్థ్యం ఉన్నది అదే విషయం. కాబట్టి అన్ని పార్టీలు అలా లేవు. అదే సమయంలో మీరు చూడండి 3 పార్టీలు చూడండి. నవీన్ పట్నాయక్ ఆయన వచ్చింది కొడుకుగా అయినా కూడా వారసత్వానికి అతీతంగా పాలన చేశాడు. మంచి హుందాగా చేశాడు. 25 ఏళ్ల పాటు ప్రజల మన్నన పొంది చేశాడు. అలాగే మమతా బెనర్జీ. సరే ఇప్పుడు వారసత్వంగా ఎవరో ఒక నెవ్యూ అభిషేక్ బెనర్జీ ఎవరో చెప్తున్నారు. ఉన్నారండి మేనల్లుడు. కానీ ఆవిడ కుటుంబ పాలనతో రాల. స్ట్రీట్ ఫైటర్‌గా వచ్చింది. అది మనం ఒప్పుకోవాలి. మాయావతి. సరే ఇప్పుడు ఆయన కుటుంబం కాకపోయినా కూడా కనిష్ఠిరామ్ ఆవిడని వారసులుగా ప్రకటించుండొచ్చు కానీ ఆవిడ కుటుంబ పాలన మంచి వచ్చాడు. కానీ కాబట్టి అలా కూడా వచ్చారు. కానీ చాలా ప్రాంతాల్లో డీఎంకే, ఏడీఎంకే, టీడీపీ, వైకాపా, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అవును. ఇలా చాలా పార్టీలు, లాలూ యాదవ్ అట్లాగానే ఉన్నది. సమాజ్వాదీ పార్టీ కూడా అంతే. అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ తీరుతో ఒక లెజిటిమైజ్ అయిపోయింది. పార్టీ నాయకుల తర్వాత కొట్టుకో కూతురు రావటం అనేది సహజము అన్నది. ఇప్పుడు దేశంలో అతి పెద్ద పార్టీ మన తొలుత దేశ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన పార్టీ, పెద్ద చరిత్ర ఉన్న పార్టీ అలా చేస్తున్నప్పుడు అది ఇప్పుడు రేపొద్దున మీరు నేను కాదని చెప్పంటే ఏందినా సంప్రదాయానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. నేను ఈ వారసత్వానికి వ్యతిరేకం అని చెప్పిన ఎన్నికల్లో పోటీ పెడితే ఎవరో చనిపోయినప్పుడు కొడుకుని తీసుకొచ్చినప్పుడు నన్ను తిట్టారు చాలామంది. మీరేంటి సంప్రదాయానికి వ్యతిరేకంగా పోతున్నారు? ఈ దేశ సాంప్రదాయం వారసత్వం కదా అని చెప్పాను. అంటే మనం తప్పు చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అట్లా తయారయ్యారు. కానీ ఎల్లకాలం ప్రజలు క్షమించరు. వామపక్షాలు దూరంగా ఉన్నాయి. సిద్ధాంత ప్రాతిపదిక కాబట్టి ఎన్ని లోపాలు ఉన్నా కూడా మొత్తం మీద వామపక్ష పార్టీలు దూరంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంది.
అది అంటే అదొక మీరు గమ్మత్తండి. కూడా అలా అన్నాం. కానీ కొంత ఒక సిద్ధాంత బలం. రైటిస్ట్ పార్టీ, లెఫ్టిస్ట్ పార్టీలు మాత్రమే ఉన్నాయి అది అట్లా. అంటే మంచో చెడో ఒక హ్మ్. పార్టీలాగా ప్రవర్తిస్తున్నాయి. ఆ హ్మ్. పార్టీలోనే మీరు ఆ పార్టీలో కార్యకర్తగా చేరితే, కష్టపడితే, చిత్తశుద్ధితో పనిచేస్తే మీకు అందరికీ పదోన్నతి సాధ్యం కాదు. కానీ మీకు పదవులొస్తాయని విశ్వాసం కలిగే పార్టీలు కూడా ఈ రెండే. వాళ్ళెవరో ఫలానా కొడుకు కాబట్టి నాయకత్వం రావట్లా. బీజేపీ నాయకుడు ఇవాళ జాతీయ నాయకుడు ముక్కు మొహం తెలియని మనిషి. ఆ పార్టీ అవును. కార్యకర్తగా పేరు పొందాడు, తీసుకొచ్చారు. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరికీ తెలియదు. అవును. కానీ వాళ్ళొచ్చారు. అంటే ఒక పార్టీగా కొంత మేరకైనా వ్యవహరిస్తున్న పార్టీలు వామపక్ష పార్టీలు, హ్మ్. బీజేపీ. మిగతా పార్టీలు వ్యక్తి ఆకర్షణ చుట్టూ, వేరే పార్టీ మీద కోపం చుట్టూ, లేదా ఒక కులం చుట్టూ తిరుగుతున్న పార్టీలు తప్ప ఒక పార్టీలుగా వ్యవహరించరు. మన దేశంలో నుండి 90వ దశకం తర్వాత ఈ రిఫార్మ్స్, లిబరలైజేషన్ వచ్చినాయి గదా! ఇవి వచ్చిన తర్వాత జనరల్‌గా, ఓవరాల్‌గా దేశంలో కొంత ఆహ్, సోషల్ ఔట్‌లుక్, కల్చర్ ఇవి మారినియి. కానీ రాజకీయాల్లో ఎందుకనో కానీ ఈ వారసత్వం అనేటువంటి ట్రెండ్ మాత్రం మారలేదండి. మిగతావన్నీ మారినియి యాక్చువల్‌గా. చాలా చోట్ల మెరిట్ ఆధారంగానే ఇవాళ పైకొస్తున్నారు ఎవరైనా బిజినెస్‌లో గాని, ఇతర రంగాల్లో గాని. పాలిటిక్స్‌లో మాత్రం ఇంకా ఎక్కువైంది ఈ మీ వారసత్వం మీ అనేది. వ్యాఖ్య రమేష్ గారు ఇంకా విస్తృతంగా చేయొచ్చు. చాలా రంగాల్లో ఆధునికీకరణ పెడుతున్నాం. టెక్నాలజీ వల్ల, హ్మ్. పట్టణీకరణ వల్ల, ప్రపంచీకరణ వల్ల, ఈ మార్కెట్ ఎకానమీ వల్ల, పోటీ ప్రపంచం వల్ల, మనం అందరం బతుకులు బాగుపడాలని చెప్పిన రిస్క్ టేకింగ్ కెపాసిటీ వల్ల, వీటి వల్ల సాంప్రదాయంలో ఉన్నటువంటి అవలక్షణాలు కొంచెం దూరంగా పెడుతున్నాం. ఒక్కరోజు పూర్తిగా అయిపోయింది నేను అంట్ల. కులాన్ని గురించి పెద్దగా ఆలోచించట్ల ఈ విషయాల్లో. లేకపోతే మతాన్ని గురించి పెద్దగా ఆలోచించట్ల. కానీ రాజకీయంలోకొచ్చేసరికి కులము, హుహు. లేకపోతే ఇలాంటి విభజనలు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రజలకి విషయాలను స్పష్టంగా అర్థమయ్యే రీతిలో నచ్చచెప్పి, హేతుబద్ధంగా వాదించి, హ్మ్. సమీకరించే శక్తిని దాదాపు కోల్పోయినాయి. నేను చాలా హ్మ్. బాధతో ఈ మాట చెప్తాను. నేను రాజకీయాన్ని బూతులు తిట్టే మనిషిని కాదు. అవును. హ్మ్. ఎప్పుడు రాజకీయాల్లో ఉన్న సమస్యని, బాధను అర్థం చేసుకొని వాళ్ళకి పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేసేవాడిని. కానీ ఖచ్చితంగా ఈ విషయం మనం ఒప్పుకోవాలి. రాజకీయ పార్టీలకి హేతుబద్ధమైన రీతిలో హ్మ్. వాస్తవాల ఆధారంగా పరిష్కారాలను చూపెట్టి సమీకరించే శక్తి పూర్తిగా కొరవడి కులం చుట్టూ, కుటుంబం చుట్టూ తిప్పటం మాత్రమే వచ్చేసింది. కాబట్టి సమాజం మిగతా రంగాల్లో ఆర్థిక రంగంలో, సాంకేతిక రంగంలో, పెట్టుబడి రంగంలో, పట్టణీకరణలో ఒక మార్గాన్ని ఎడుతోంది. రాజకీయంలో ఇంకో మార్గాన్ని ఎడుతోంది. అవును. హుహు. అదొక విచిత్రమైనటువంటి ఒక పరిణామం అండి. దాన్ని మార్చుకోకపోతే మనం నష్టపోతాం. ఆ మేరకు నష్టపోతాం. హ్మ్. అయినా ఇప్పటికి కూడా ఇన్ని ఫలితాలు సాధిస్తున్నామంటే అన్ని రాజకీయంలో చెడు అని నేను అంటలా. ఉదాహరణకి సమాజాన్ని ఎట్లా కలిపి ఉంచుతున్నారు. కులాలు, మతాలు గురించి ఉదాహరణకి ఈ విషయం కూడా ఉత్తరాది, హ్మ్. దక్షిణాది కూడా మనం సరే విమర్శ చేస్తున్నా, నా విమర్శ సహేతుకమైనది అది వేరే అవును. విషయం. కానీ మొత్తం మీద ఎంతో కొంత చూనా బొడ్డు అని చెప్పిన ఉత్తరాది వాళ్ళు అంటలా, దక్షిణాది వాళ్ళు అంటలా. అందరు మూర్ఖులు ఎక్కడ పట్టుగా సమయం కోల్పోవచ్చు కానీ. ఎలాగోలా పరిష్కారం చేయాలి అని చెప్పినది. ఎందుకంటే లేకపోతే ఇంత సంక్లిష్టమైన దేశంలో ఇంత ఐక్యత అసాధారణమైనటువంటి. ఇన్ని భాషలున్న దేశంలో మనం హాయిగా నింపాదిగా ఉండగలుగుతున్నాం అంటే ఇది ఆషామాషీ కాదు. కాబట్టి రాజకీయంలో అంతా చెడు లేదు. కొన్ని విషయాల్లో ఈ రాజకీయం చాలా గొప్పగా చేసింది, చేస్తోంది కూడా. ఉదాహరణకి చాలా ప్రోగ్రెసివ్ చట్టాలు. మహిళల గర్భస్రావ చట్టం. ఇవాళ కూడా అమెరికాలో తన్నుకొస్తున్నారు. హుహు. గర్భస్రావ అవునండి. హక్కుల గురించి. హ్మ్. భారతదేశంలో 1975 ఏకగ్రీవంగా చట్టం చేశాం. హ్మ్. లక్షలాది మంది మహిళలు వాళ్ళ స్వేచ్ఛని బిడ్డను కనాలా వద్దా అని వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళు స్వేచ్ఛ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నారు, అమలు చేస్తున్నారు. ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది ఉందా? చట్ట ప్రకారం ఇబ్బందులు లేవు. సమాజం నుంచి ఇబ్బందులు. కాబట్టి మనలో కూడా చాలా సేపు ఇవాళ లోపాలు మాట్లాడుతున్నారు వాస్తవమే. గొప్ప విషయాలు కూడా ఉన్నాయి. అందుకే నేను చాలా గొప్ప ఆశావాదిని. ఈ సమస్యలను ఎలా పరీక్షించాలనే గాని దేశం కుళ్ళిపోయింది, దేశం నాశనమైంది అన్నది నేను అంగీకరించను. ఓకే సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి. జేపీ గారు.